రైట్. అయితే ఉషారాణి గారు అడుగుదాం. ఉషా గారు, ఇప్పుడు మోహన్ గారు ఒక మాట అన్నారు, చర్చిల్లో బయటకు వచ్చేటప్పుడు మనం చూద్దాం ఖచ్చితంగా పూలు గాజులు ఇవన్నీ పెట్టుకొని శారీస్ కట్టుకొని ఉంటారు కదా, భారతీయ స్త్రీ లాగా ఆ స్త్రీ తత్వం ఉట్టి పడుతూ ఉంటుంది వాళ్ళల్లో అని అన్నారు. నిజంగా చర్చికి ఎలాగా పూలు పెట్టుకొని గాజులు వేసుకొని శారీ కట్టుకొని వస్తారండి? నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, అందుకోసం అడుగుతున్నాను. వస్తారండి. సో పూలు పెట్టుకుంటారు. ఎంతో మంది 90% మంచిగా అలంకరణ చేసుకునే వస్తారండి. 95% ఎవరో ఒకళ్ళు పెట్టుకోకుండా వచ్చేది. అందరు క్రైస్తవులు అనే వాళ్ళు ఏం పెట్టుకోకుండా ఉండరు కదా, ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు ఇంతకు ముందు పెంటికోస్తలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఏం పెట్టుకోరు, కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు దానికోసం అలా మాట్లాడటం అనేది పొరపాటు వాళ్ళు. కానీ అందరూ ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచిగా అలంకరణ చేసుకునే వస్తుంది. ఈ విషయం ఈ శాలం రాజుకి ఐడియా ఉంటే ఉంటుంది కదండి? ఉంటుందని అనుకుంటున్నాను. మరి ఇంత కేర్లెస్ వెనక్కి తీసుకుంటే చాలా మంచిదని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్వేషాలు రేపడం అనేది, కలహాలు రేపడం అనేది క్రైస్తవ్యంలో అది మంచిది కాదు. వేరే మనస్తత్వం కూడా ఎవరికి ఉండదు నాకు తెలిసి. మరి అయ్యగారు ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదో తెలియదు. తీసుకుంటే మంచిదని మాత్రం నా అభిప్రాయం అండి. నేను కోరుకుంటున్నాను కూడా అయ్యగారు. సూపర్. సో ఏమన్నా గారు, క్రైస్తవం కాబట్టి ఆయన వెనక్కి తీసుకోవడమే మంచిది. ఓకే అండి. ఈరోజు క్రైస్తవం వ్యాప్తించినటువంటి క్రైస్తవ దేశాలు టెక్నికల్ గా, సైంటిఫిక్ గా, మెడికల్ గా ముందుకు పోతుంటే భారతదేశంలో మాత్రం క్రైస్తవులు రిటర్న్ వెనక్కి పోతున్నారు. ఏది రాతి యుగానికి డాక్టర్సే కరెక్ట్ అనుకుంటే కనుక మరి మీరు చర్చలలో దేవుని మొక్కుంటే పూర్తిగా ఇది తగ్గిపోతాయి. అన్ని మతాల్లో దేవుణ్ణి మొక్కితే కొంచెం విశ్వాసం ఉంటే దేవునిపై భారం వేయడం అనేది ఉంది కామన్ గా. కానీ ఇది దేవుని మొక్కితే పూర్తిగా కడుపులో ఉన్నటువంటి బిడ్డ అడ్డం తిరిగిపోతుంది, కళ్ళు లేనివాడికి కళ్ళు వచ్చేస్తాయి, మన కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి, మాట లేనివాడికి మాట వచ్చేస్తుంది, చూపులే. ఇదేంది ఈ అబద్ధాలు, ఇంత పచ్చబద్దాలా? మానవ ప్రయత్నం చేసుకుంటూ భగవంతుని భారం వేయడం అదో పద్ధతి. కానీ పూర్తిగా స్వస్థత సభల్లో ఎంత అబద్ధాలు, ఎంత మోసాలు జరుగుతున్నాయి. పోలియో పేషెంట్స్ కి కాళ్ళు వస్తాయా? రైట్. ఓకే యమున గారు, ఇప్పుడు మహిళల్ని కించపరుస్తూ ఇంత అవమానించినప్పటికీ కూడాను ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అనేది మీ ఉద్దేశం? అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రభుత్వాలకి మహిళా ఇష్యూస్ ఎప్పుడు ప్రయారిటీస్గా కనపడటంలా, ఎప్పుడు కూడా ఎలక్షన్లకు ముందు మాత్రమే ఒక ఓటు బ్యాంకుగా మహిళను చూస్తున్నారు రాజకీయ పార్టీలు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. నేనేమంటానంటే ఒక డిగ్నిటీ, ఒక ఈక్వాలిటీ ఈ దేశంలో అందరికీ ఉన్నట్టే మహిళకి కూడా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా 50% ఓటర్లు మహిళలు. నాకు తెలిసి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మహిళలు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు, 1% ఎక్కువనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే కేవలం నాకు తెలిసి ఇట్లాంటివి చూస్తున్నప్పుడైనా కనీసం మహిళా లోక నిద్ర లేవాలంటాను నేనైతే. మన హక్కుల కోసం మనం గొంతు విప్పి మాట్లాడాలి. ఇక్కడ మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఇది మతానికో కులానికో కాదు, ప్రాంతానికో కాదు, భాషకి కాదు, రాష్ట్రాలవి కాదు. ఈ దేశంలో ఉన్న మహిళలు నిద్రావస్థ నుంచి బయటికి లేచి ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఈరోజు మల్లెపూలు మీకేమన్నా ఇబ్బందా, మిమ్మల్ని ఏమన్నా అన్నాడా అంటే మహిళనంటే ఏ మహిళనన్నా అందరినీ అన్నట్టే. ఇప్పుడు ఒక చంటి బిడ్డని రేప్ చేసి చంపేశాడు, పాశవికంగా వాడు చంపేశాడు. నేనేమనుకున్నా నా బిడ్డే అనుకుని అదే అవస్థలో ఆ రోజు 48 గంటలు దీక్షలో కూర్చున్నా. జస్టిస్ జరిగితే గానీ వదిలిపెట్టేది లేదని ప్రభుత్వాన్ని మనం గత ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేశాం. వాడికి 43వ రోజు డెత్ సెంటెన్స్ ఇచ్చారు. అంటే ఏంటి, నీకు జరిగితేనే నీకు అది ఇబ్బందా? ఒక ఆడపిల్లకు జరిగింది, నేను ఆ రోజు ఒక ఆడపిల్ల నా పిల్ల అనుకున్నా. ఒక పాలు తాగి పసికందుకు రేప్ చేసి చంపేస్తే నా పిల్ల అనుకున్నారు కాబట్టి జరిగింది. మనకు సంబంధం లేదుగా, మనం మన ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే నేను అదే అంటాను. ఏ మహిళకి ఏ ఆడపిల్లకి జరిగినా అది మన తోటి మన సొంత మనిషి, మన ఇంట్లో మనిషి ఆ మహిళ అనే భావన కలిగితే. ఎందుకు అంటున్నానంటే ఒక రోజా గారు ఆయన పాస్టర్ గారు మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టంగా ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు బజార్ మనుషులు ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. నేను మళ్ళీ పదే చెప్తున్నాను, ఈజ్ అ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఏమి నార్మల్ మనిషి కాదు, ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు.
అది మనం బలంగా వినిపిస్తున్నాం. ఆయనకు సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడే ప్రతి మాట కొంతమంది వింటున్నప్పుడు, వాళ్ళు ప్రభావితం అవుతున్నప్పుడు, వారు మాట్లాడే మాటల వల్ల రేపొద్దున బయటికి వెళ్తే పువ్వులు పెట్టుకున్న ఏ స్త్రీ అయినా, మతానికి అతీతంగా ఏ స్త్రీ అయినా కూడా వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంటుంది, వాళ్ళు చూసే కోణం ఏముంటుంది, ఇదే నా ప్రశ్న. దీనికి ఆన్సర్ చేయమనండి. ఇంతే, మనం ఒక్కటే అడుగుతున్నాం. ఒక మత ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు వారికి ఒక హోదా ఉంది, వారికి ఒక స్థానం ఉంది, వారు ఒక స్థానంలో ఉండి అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు వారు మాట్లాడే ప్రతి మాటలో అర్థం పరమార్థం ఏమిటి? ఆ పూలమ్ముకున్న వాళ్ళ గురించి అయినా స్టోరీ చెప్తే ఎందుకు చెప్పాలండి? ఏ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదా? అది ఎందుకు చెప్పాలంటాను నేను. ఇప్పుడు సంప్రదాయ వస్త్రధారణలో రావాలి అని చెప్పడం వేరు, అది వేరే విషయం. అంత సింపుల్ గా చెప్పారు. అసలు మహిళలకు తెలియదా? మహిళలు జన్మనిస్తారండి. మగవాడిని భూమి మీదకి తీసుకొచ్చేది ఆ మాతృశక్తి, ఆ మాతృమూర్తి. అసలు మొదటి గురువే తల్లి. తల్లే గురువు. మొదట ప్రవక్త అంటే తల్లే. ప్రతి మనిషిని జీవితాల్లో ఆలోచన, మాతృభాష ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు మనకి జ్ఞానబోధ మాటలు నేర్పేది అమ్మకి చెప్తారా ఈ రోజు? అలాంటి అమ్మలనా మాట్లాడతారు అంటే ఆయన మాట్లాడింది మహిళలను ఉద్దేశించి, అది కూడా క్రైస్తవ మహిళల్ని, వాళ్ళని ఈ రోజు వ్యత్యాసం ఆయన తీసుకురావట్లేదా మనుషుల మనసుల్లో? ఇలాంటి వ్యత్యాసం తీసుకురావచ్చునా? కరెక్ట్. ఈ మనుషుల ఇప్పుడు యూనివర్సల్ పీస్ అంటాం, యూనివర్సల్ లవ్ అంటాం. పరిశుద్ధ ఆత్మ ఏం చేయాలి? ఈ లోకం సమస్తం వసుదైక కుటుంబం అని మనం చెప్తాం. ఈ లోకమంతా కూడా వసుదైక కుటుంబం అంటాం, అవునా? మరి వసుదైక కుటుంబం అనే చెప్పాలి. మనం అందరం ఒకటే అని చెప్పాలి. శాంతి, ప్రేమ, సద్భావన, మంచి ప్రవర్తన అనేది చెప్పాలి. అక్కడ వచ్చే వాళ్ళకి అదే చెప్పాలి. మనం ఎవరైనా అదే చెప్పాలి. కానీ అక్కడ జరుగుతుందా ఈ రోజు ఆ వ్యత్యాసాలు తీసుకొస్తుంది? పువ్వులు పెట్టుకుంటే ఏమిటి? ఎందుకు అసలు పువ్వులు పెట్టుకుంటే బజార్ వాళ్ళతో పోల్చాల్సిన అవసరం? బజార్ వాళ్ళని ఎవరుంటారండి? హిందూ మహిళల్ని అన్నా అనకపోయినా అక్కడ క్రైస్తవ మహిళల్ని ఇలా పెట్టుకోరు అన్నాడు అంటే అది ఖచ్చితంగా వేరే మతాలకు సంబంధించినటువంటి కేవలం హిందూ మహిళలే కాదు, అన్ని మతాలలో మహిళలు పువ్వులు పెట్టుకుంటారు. అంటే ఈ రోజు అన్న మాట అన్ని మతాలలో ఉన్న మహిళల్ని కించపరిచినట్టే. ఇప్పుడు శాలిం రాజు అనేటువంటి వ్యాఖ్యల్ని కేవలం హిందూ మహిళలే వ్యతిరేకించట్లేదు, క్రైస్తవ సోదరి. అవును, సోదరి ఇందాక నుంచి అదే చెప్పాను. అదుపులో పెట్టుకోవాలి. నాకు తెలిసిన ఎంతమంది పెట్టుకుంటారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఇప్పుడు అదొకటే అప్పీల్ చేశారు శాలిం రాజు. ఆయన అనకుండా ఉండాల్సింది. ఇప్పటికీ కూడా ఆయన వైఖరి మార్చుకొని ఆయన ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి. ఏ ఒక మతం వాళ్ళకి కాదు, మహిళలకు సంబంధించింది, మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించింది. కాబట్టి మహిళా లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలి. దీని మీద యాక్షన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకూడదు. ఎవరు చేయకూడదు, వారే కాదు ఎవరు చేయకూడదు. సో ఎవరు చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ పోలీసులు ఉమెన్ కమిషన్ స్పందించాలి. లేదంటే ఎందుకు ఉమెన్ కమిషన్? ఆడవాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మహిళా కమిషన్ ఎందుకున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు కూర్చొని అర్థం కావట్లేదు. పాస్టర్ శాలిం రాజు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన దీనిపైన స్పందించాలి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఉషా కిరణ్ గారు, మాధవీలత గారు, ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ, మోహన్ గారు, అలాగే సోల్మన్ రాజు గారు, రాకేష్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, కుమారస్వామి గారు అండ్ యమునపాట గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అంటాం కదా. అవును, మరి దేశం అంటే మనుషులే, అందరూ సమానమే అని మనం చెప్తాం. కుల, మత, వర్గ తారతమ్యాలు ఉండనే ఉండవు. కానీ మహిళలను కించపరచడం అనేది ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆడబిడ్డల కట్టుబోటును కించపరచడం పరిపాటు అయిపోయింది. ఆ విషయంపై మత కథనాలు ప్రసారం చేస్తే వాళ్ళ దృష్టిలో అపరిశుద్ధ ఆత్మలంట. పలికిందే తప్పుడు మాటలు, పైగా పెయిడ్ బ్యాచ్ తో కామెంట్లు పెడుతున్నాడు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇప్పటికైనా మరి ఆ నోటిని పరిశుద్ధం చేసుకోలేడంటారా? మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలట, మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధాత్మలట. ఇలాంటి బజారు వాగుడు వాగింది ఎవరో కాదు, ప్రబోధకుడిని అని చెప్పుకున్నటువంటి పాస్టర్ శాలిం రాజు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ వార్తా కథనాలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేస్తున్నాడు శాలిం రాజు. మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు చిలకలూరుపేట పాస్టర్ శాలిం రాజు. మల్లెపూలు కొనే మహిళలపై ఆయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శాలిం రాజు కామెంట్స్ పై మహిళలు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీస్ స్టేషన్స్ లో ఆయనపై కంప్లైంట్ చేస్తారు.
ఇక కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆగ్రహ జ్వాలలు పెళ్లిబిక్కుతున్నాయి. తక్షణమే శాలిం రాజుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మల్లెపూల ముసుగులో మహిళలపై కామెంట్స్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.